రేవంత్ రెడ్డి గారి సమీక్షంలో కండు వేసుకున్నావు. ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఉంటుంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. 20 సంవత్సరాల సంది కాంగ్రెస్ పట్టుకున్న కార్యకర్తలు ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు ఇంకో పార్టీలో లైఫ్ ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళు అట్లనే ఉండొచ్చు. అదే పార్టీలో ఉండి ఇక్కడ చేసుకుంటే బాగానే ఉంటుండే. సరే, ఇక్కడ వచ్చిర్రు, కండు వేసుకుర్రు, అధిష్టానం ఆమోదించింది, బాగానే ఉంది. కానీ కింద ఉన్న క్యాడర్ను ఉద్దేశి పాత పరిచయాలతో టీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడేసుకొని తిరగడము మాకు నచ్చట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రాంలు చేయడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి చాలా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేసేటప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడి ఉండాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీరు టీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడేసుకొని తిరగడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాగే కొనసాగితే ఇంకా చాలా పెద్ద ఎత్తున మేము కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని తెలియజేస్తాం. మేము ఆల్రెడీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. ఈయన పద్ధతి ఇట్నే ఉందని చెప్పి మా పీసీసీ గారికి గిట్ట ఒకసారి గాంధీ భవన్కి పోయి మాట్లాడడం జరిగింది. పిలిపించి మాట్లాడమని చెప్పి మాట్లాడతామని తెలపడం జరిగింది. ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఇక్కడ పటంచెరు కాన్స్టిట్యున్సీలో కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి 15 సంవత్సరాల సంది పార్టీని మోయడం జరుగుతుంది. ఇక్కడ అతన్ని కాకుండా సరే అట్లాగే ఆయన గిట్ట కాంప్రమైజ్గా నడుద్దామనుకుండు. కానీ గూడెం మైపాల్ రెడ్డి అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే గారు అట్లా చేయడం లేదు. కార్యకర్తలను పట్టించుకోకున్నా పర్లే, పార్టీ కార్యక్రమాలన్నా బరాబర్ చేయాలి కదా. కండువ వేసుకోవడానికే మీకు ఇబ్బంది ఉంటే కార్యకర్తలను మీరెక్కడ పట్టించుకుంటారు అనేది మా అభిప్రాయం. గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక పదవి అనుభవించిన వాళ్ళమే. మరి నిజమైన కార్యకర్తలను నువ్వు వదిలిపెట్టి నీ ఎంటున్న బీఆర్ఎస్ నాయకులను పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. నిజమైన కార్యకర్తలను, నాయకులను, టౌన్ ప్రెసిడెంట్లను నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి మేము పడనిక, నువ్వు తిట్టనిక మా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, మేము పడనిక మేము ఉన్నది. మరి బిడ్డను గమనించు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం పడతట్లేం. నిన్ను నిలదీస్తానికే ఉన్నాం. ఎట్టి పచ్చ వదిలే పరిస్థితి అయితే ఉండదు. నిన్ను మాత్రం తిరగనీయం. నేను బీఆర్ఎస్ నాయకులను పెట్టుకొని నువ్వు పని చేస్తూ ఉన్నావు. నువ్వు బీఆర్ఎస్ నాయకులకు మీ ఏది వస్తుంది చెప్తా ఉన్నావు. నిజమైన కాంగ్రెస్ నాయకులకు మీరు చెప్పడం లేదు. నీ అంచరులు వచ్చి గ్రామ సభలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి అక్కడ సమాధానం చెప్పింది మేము, అక్కడ సమాధానం ఇచ్చింది మేము. ఈరోజు మేము రేషన్ కార్డులు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఇంతమందిని తీసి పడేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు. గతంలో మీరు రూమ్లలో రాసుకున్న రోజులు లేవా? ఈరోజేమో వాళ్ళని ఎగేసుకొని పంపించి మా మీదకి ఉసగొడితే ఊరుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పీసీసీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్తాం, మా బాధ ఏందో చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్న మేము ఉన్నాం. మరి నువ్వు ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నావా? ఎప్పుడైనా నేను కాంగ్రెస్ పార్టీ అన్నావా? నువ్వు కానీ, నీ కొడుకు కానీ, లేక నీ తమ్ముడు కానీ తిరుగుతూ ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ మనం బీఆర్ఎస్ మీ ఓట్లతో మేము గెలిచాం, మీకే పని చేస్తాం, వాళ్ళతో మాకు సంబంధం లేదని తిరుగుతూ ఉన్నావు. బిడ్డ నువ్వు గమనించుకో, ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలిసిన ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది. నువ్వు చెప్పగలుగుతావా? మేము చెప్పగలుగుతాం. మా ఒక సామాన్య కార్యకర్త గిట్ట చెప్పగలుగుతావు. నువ్వు మాత్రం నీ దమ్ముంటే నువ్వు పోతే పోరా భయ్, మాకెందుకు? నువ్వు పోతే పో, బీఆర్ఎస్లో పోతావా, నువ్వు ఇంకో పార్టీలో పోతావా? మా కాంగ్రెస్ పార్టీలో మేమైతే నిజమైన కార్యకర్త మాత్రం నిన్ను ఎమ్మెల్యే అయితే అనుకోము, మాకు అవసరం లేదు. 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. దీని ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. ఇంతకన్నా పెద్దగా ఉంటాయి నిర్ణయాలు తీసుకోకపోతే, అధిష్టానం తీసుకోకపోతే ఇంతకన్నా పెద్దగా ఉంటాయి. మరి దీనిపై ఒప్పుకున్న పద్ధతి కార్యకర్తలను కాపాడని దయచేసి మరొకసారి అధిష్టానం చెప్తున్నాం. నిజమైన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 3 నెలల కింద తెలపడం జరిగింది, మరి మాట్లాడతామని చెప్పడం జరిగింది. మరి పీసీసీ గారు అందుబాటులో లేరు, లేకపోతే నిన్న వెళ్ళేవాళ్ళం పీసీసీ గారు బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన వచ్చిన వెంటనే ఖచ్చితంగా అందరం మళ్ళీ కాన్ఫరెన్స్ లెవెల్లో ఉన్న అందరం పెద్ద మనుషులం అందరం వెళ్ళి మరి పీసీసీ గారి దృష్టికి తీసుకెళ్తాం. సేవ్ ద పటంచెరు, కాంగ్రెస్ పార్టీని పటంచెలో బతికించండి. మాకు మైపాల్ రెడ్డికి మాకు ఎలాంటి అది లేదు. ఇంతవరకు కండి వేసుకుని కార్యకర్తల మీటింగ్ పెట్టే దమ్ము లేదు. మేము పటంచెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బతకాలంటే అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకొని మా అందరికి భరోసా ఇస్తేనే మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది.